Hi to all, this is Akshita. I'm teaching class 9 physics, chapter 9 work and energy. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, సైంటిఫిక్ వ్యూ ఆఫ్ సైన్స్ అంటే వర్క్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఎనర్జీ గురించి టర్మినాలజీ డెఫినేషన్ తెలుసుకున్నాం. సో రియల్గా మనకు ఎనర్జీ అంటే ఏంటి ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాం. We learned in previous paragraph that we need energy to do any work and a person doing work spends some energy while doing the work. That is, the person doing the work loses some energy. మనకు తెలిసి ఇంతకుముందు ఈ లెసన్లోనే ప్రీవియస్ పారాగ్రాఫ్లో ఏం తెలుసుకున్నామంటే ఏదైనా వర్క్ చేయాలంటే మనకు ఎనర్జీ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎనర్జీని స్పెండ్ చేసి ఒక పర్సన్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ చేస్తున్నటువంటి వర్క్లో ఎనర్జీని లాస్ చేసుకుంటున్నాడని అర్థం. వేర్ డస్ దిస్ ఎనర్జీ గో? ఈ ఎనర్జీ అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఎక్కడికి వెళ్తోంది? ఈజ్ దేర్ ఎనీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ డూయింగ్ ద వర్క్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ వర్క్ హ్యాస్ బీన్ డన్? ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఏమైనా జరుగుతుందా దేనికి మధ్య అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ మధ్య లేదా వర్క్ చేస్తున్నటువంటి ఏ ఆబ్జెక్ట్ అయితే వర్క్ చేస్తుందో సో దాని మధ్య ఏమన్నా ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? కెన్ ఎనీ ఫోర్స్ డూ వర్క్ వితౌట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్? అంటే ఏ ఫోర్స్ అయినా కానీ వర్క్ని కంప్లీట్ చేయగలదా అది కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగకుండా? ఈజ్ ఇట్ పాసిబుల్? చూద్దాం. ఇన్ సైన్స్ వీ కన్సిడర్ వర్క్ హ్యాస్ బీన్ డన్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎస్, మనం ఇందాక సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే వర్క్ జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏమై ఉంటుంది, చేంజ్ అయి ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్ డ్యూ టు ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఇట్ బై ద ఫోర్స్ డూయింగ్ ద వర్క్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి తన యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఉండాలన్నమాట. ఎలా అంటే మనం ఏ ఫోర్స్ని అయితే యూజ్ చేసి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వర్క్ కంప్లీట్ చేయడానికి అలాంటప్పుడు పొజిషన్ యొక్క అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వాలి. దస్ వెన్ ఎవర్ వర్క్ ఈజ్ డన్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఎనర్జీ ఐదర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. అంటే ఎప్పుడైనా కానీ మనం వర్క్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, తన యొక్క ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా వర్క్ జరుగుతుందంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎనర్జీ అనేది లాస్ జరగవచ్చు లేదా ఎనర్జీ గెయిన్ అవ్వచ్చు అనమాట. For example, if we push a wooden block which is kept on a table, it starts moving due to work done on it and as a result it gains kinetic energy. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక టేబుల్ మీద పెట్టినటువంటి వుడెన్ బ్లాక్ చెక్క కలప అంటాం కదా, దాన్ని పుష్ చేసినట్టయితే ముందుకి తోసినట్టయితే అది కొంతవరకు ముందుకు వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ వర్క్ డన్ జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఎనర్జీని గెయిన్ చేసుకునిందంటే కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసుకునిందనమాట. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ 2 ఇచ్చారు, అండర్స్టాండింగ్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. దాన్ని పర్పస్ అంటే రియల్గా అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. Take a hard spring and keep it on a table as shown in the figure 10. ఇక్కడ చూడండి ఒక టేబుల్ మీద స్ప్రింగ్ అనేది పెట్టారంట, అది కూడా హార్డ్ స్ప్రింగ్ పెట్టారు. సో ఈ విధంగా మనం ఫిగర్ 10లో చూసినట్టయితే తెలుస్తుంది. ఎస్, నౌ కంప్రెస్ ద స్ప్రింగ్ విత్ యువర్ పామ్ అండ్ రిలీజ్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ టేబుల్ మీద పెట్టినటువంటి స్ప్రింగ్ని చాలా హార్డ్గా ప్రెస్ చేయాలంటున్నారు. ప్రెస్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత దాన్ని రిలీజ్ అంటే మన చేతిని తీసేసి వదిలేసేయాలి. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ఇట్స్ పొజిషన్, స్టేట్ అండ్ సైజ్ ఆఫ్టర్ కంప్రెసింగ్ ద స్ప్రింగ్ అండ్ రిలీజింగ్ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం మన పామ్తో అంటే అరచేతితో దాన్ని కంప్రెస్ అంటే ప్రెస్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత వదిలేస్తాం కదా, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ దాని యొక్క స్టేట్ అలాగే దాని యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతుందో లేదా అని చూడాలన్నమాట. You will notice that when spring is being compressed there is a change in its size. ఎస్, ఎప్పుడైతే మనం మన పామ్తో అంటే అరచేతితో ఆ స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తామో ఆ స్ప్రింగ్ అంటే ఓ సర్టైన్
10 సెంటీమీటర్స్ ఉన్నటువంటి స్ప్రింగ్ అయితే మనం దాన్ని ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో అది 5 సెంటీమీటర్ వరకు తగ్గిపోతుంది అనమాట. అంటే దాని యొక్క సైజ్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. When it is released, it gains some energy and may even jump from the table. ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేసి మన అరచేత్తో సడన్గా రిలీజ్ చేసేస్తామో అప్పుడు దానికి ఒక ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందన్నమాట. ఎనర్జీ గెయిన్ అయిపోయి ఆ టేబుల్ నుంచి జంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. The work done by your palm on the spring increases its energy and makes it to jump away from the table. ఎస్, ఇక్కడ మన చేతి ద్వారా జరిగినటువంటి వర్క్ డన్ ఆ స్ప్రింగ్కు ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఆ విధంగా అది టేబుల్ నుంచి జంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. Thus, we conclude that the object which does work loses energy and the object on which work has been done gains energy. అంటే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే వర్క్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, వర్క్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసి ఎనర్జీని లాస్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఏ ఆబ్జెక్ట్ అయితే వర్క్ మీద చేస్తుందో, వర్క్ మీద సమ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో, సో అప్పుడు ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందన్నమాట. ఇఫ్ నెగిటివ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఎనర్జీ డిక్రీజెస్. ఇక్కడ నెగిటివ్ వర్క్ అనేది జరిగినట్టయితే ఆబ్జెక్ట్ మీద ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఏ బాల్ moves on the ground and the force of friction does negative work on the ball because it acts in a direction opposite to the motion of the ball. This negative work done on the ball decreases its kinetic energy and makes it comes to rest after some time. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక బాల్ అనేది గ్రౌండ్ మీద మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఫ్రిక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది నెగిటివ్ వర్క్ చేస్తుంది అనమాట బాల్ మీద. అంటే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, దేనికి ఆపోజిట్ డైరెక్షన్లో, మోషన్ ఆఫ్ ద బాల్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ వచ్చేసి నెగిటివ్ వర్క్ అనేది బాల్ మీద చూపిస్తుంది. ఈ నెగిటివ్ వర్క్ వచ్చేసి బాల్ మీద చూపించడం వల్ల ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా కొద్దిసేపు తర్వాత ఆ బాల్ అనేది రెస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. థింక్ అండ్ డిస్కస్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ నేచర్ డస్ నాట్ అలో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ? డిస్కస్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఏమడుగుతున్నారంటే, ఒకవేళ నేచర్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరగకుంటే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. నిజానికి ఒక లైఫ్ కావాలి అంటే, ఎనర్జీ కావాలంటే, సర్టెన్ వర్క్ జరగాలన్నా, బయాలజికల్ ప్రాసెస్ జరగాలన్నా, ఏం జరగాలన్నా మనకి ఎనర్జీ కావాలి. అటువంటిది నేచర్లోనే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ లేకున్నట్టయితే సో ఆ నేచర్ని మనం ఊహించుకోగలమంటే నో అన్నమాట. అండ్ నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ వితౌట్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఎనర్జీ అనేది ఎక్కడెక్కడ లభిస్తోంది, సోర్సెస్ ఏంటి అని చెప్పి చూస్తున్నాం. లైఫ్ వచ్చేసి ఎనర్జీ లేకుండా ఉండదన్నమాట. సో వీ నీడ్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ మస్కులర్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్సెట్రా టు డూ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో మన లైఫ్ ఉండాలంటే ఎనర్జీ కావాలి, ఎనర్జీ లేకుండా ఉండాలంటే కష్టం. కాబట్టి మనకు ఎనర్జీ వచ్చేసి డిఫరెంట్ ఫార్మ్స్లో దొరుకుతుంది. మస్కులర్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ విధంగా మన డే టు డే యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకోవడానికి ఇన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అవైలబుల్గా ఉన్నాయి. ద డిమాండ్ ఫర్ ఎనర్జీ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. అంటే ఎనర్జీ కోసం డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందన్నమాట. వేర్ డు వి గెట్ ఎనర్జీ ఫ్రమ్? ఈ ఎనర్జీని మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ద సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హర్స్. సన్ అనేది సోలార్ సిస్టంలో మనకు సన్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందన్నమాట. ఇది బిగ్గెస్ట్ న్యాచురల్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకు. మెనీ అదర్ సెకండరీ సోర్సెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సన్. అలాగే ఈ సన్ నుంచే సెకండరీ సోర్సెస్ కూడా డిరైవ్ అయినాయంట చాలా వరకు.
We can also get energy from the interior of the earth and from tides of the sea. అలాగే ఈ ఎనర్జీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన భూమి లోపల నుంచి కూడా వస్తుంది. అలాగే అలలు, సముద్రపు అలల నుంచి కూడా ఈ ఎనర్జీ మనకు అవైలబుల్గా ఉంది. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ? ఇవే కాకుండా మీకు ఇంకా ఎనర్జీ సోర్సెస్ ఏమన్నా తెలుసా? సో యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ గూగుల్ ఆర్ వాట్ ఎవర్ ద సోర్సెస్ ఇట్ మే బీ. సో ఆ విధంగా మీరు ఎనర్జీ సోర్సెస్ని రాయాలి. యాక్టివిటీ 3, లిస్ట్ ద ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎ ఫ్యూ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మెన్షన్డ్ అబోవ్. ఇక్కడ మనకు ముందుగానే ఎనర్జీ సోర్సెస్ని చెప్పారు. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి కూడా మనకు ఎనర్జీ అవైలబుల్గా ఉంటుంది. అలాగే సముద్రపు అలల నుంచి వస్తుంది. సన్ నుంచి ప్రైమరీ సోర్స్, ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దేన్ని అంటే సన్ అనమాట. అలాగే సెకండరీ సోర్సెస్ కూడా డిరైవ్ చేశారు దేని నుంచి? సన్ నుంచే. లిస్ట్ దెమ్ అండ్ ఐడెంటిఫై విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు సన్. సరే, ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారంట, వాటిని లిస్ట్ అవుట్ చేసి అలాగే ఐడెంటిఫై చేయాలి ఏవి సన్ నుంచి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని తీసుకున్నారు అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హౌ దీస్ సోర్సెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ద సన్. సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి సన్ ప్రకారంగా ఇవి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఎలా చెప్పగలరు అని చెప్పి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఆర్ దేర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ద సన్. సన్ మీద డిపెండ్ కాకుండా ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నాయా? ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. Energy can exist in several forms like mechanical energy, light energy, thermal energy, sound energy, electrical energy, magnetic energy, etc. సో ఎనర్జీ అనేది ఏ విధంగా మనకు ఎగ్జిస్ట్ అంటే ఉంటుందో అంటే చాలా సెవరల్ ఫామ్స్ ఉన్నాయన్నమాట వీటికి. మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, థర్మల్ ఎనర్జీ అవ్వచ్చు, లేదా సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఈ విధంగా డిఫరెంట్ ఫామ్స్ ఆఫ్ ఎనర్జీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. Apart from these, electric batteries, cooking gas, coal and petroleum etc. have chemical energy stored in them. ఇవే కాకుండా ఇంకా కెమికల్ ఎనర్జీ కూడా ఉందంట. ఏంటి అంటే ఇవన్నీ ఈ కెమికల్ ఎనర్జీ వచ్చేసి ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో, కుకింగ్ గ్యాస్లో, కోల్, పెట్రోలియంలో కూడా మనకి ఈ కెమికల్ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉంది. ఈవెన్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ and sometimes can be converted into other forms like nuclear energy, heat energy etc. మనకు దొరికేటువంటి మ్యాటర్ ఉంటుంది కదా, సో ఈ మ్యాటర్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కొన్నిసార్లు ఇది న్యూక్లియర్ ఎనర్జీ గాను, హీట్ ఎనర్జీ గాను కూడా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎనర్జీ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ ఇన్సైడ్ ఏ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది, సో ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. ద హ్యూమన్ బాడీ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఇన్ విచ్ ఏ వెరైటీ ఆఫ్ ఎనర్జీ ఎక్స్చేంజెస్ టేక్స్ ప్లేస్. మన హ్యూమన్ బాడీ వచ్చేసి ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్ అనమాట. ఇందులో వెరైటీ ఆఫ్ ఎనర్జీస్ వచ్చేసి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ? మన బాడీలో. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హ్యూమన్ బాడీ ఈజ్ ఫుడ్. ఎనర్జీ యొక్క మెయిన్ సోర్స్ ఏంటి మన హ్యూమన్ బాడీ కంటే? ఫుడ్ అనమాట. సో ఫుడ్ ద్వారానే మనకు ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ యూజ్డ్ అప్ వెన్ ద మజిల్స్ ఆర్ స్ట్రెచ్డ్ అండ్ హార్ట్ పంప్స్ బ్లడ్ అండ్ సో ఆన్. ఈ ఎనర్జీని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎప్పుడైతే మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయో అలాగే మన హార్ట్ కూడా బ్లడ్ని పంప్ చేస్తుంది. ఇలా ఇంకా బయాలజికల్ ప్రాసెస్ మన బాడీలో జరుగుతుంటాయి కదా, ఈ విధంగా ఎనర్జీ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. Work done by the force inside the body in performing various activities reduces the energy of the body. We feel tired in such situations. మన బాడీలో ఎప్పుడైతే సర్టైన్ వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఆ ఫోర్స్ని అప్లై చేస్తూ వర్క్ డన్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. సో అప్పుడు బాడీ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్లనే మన బాడీ ఏమని ఫీల్ అవుతుంది, చాలా టయర్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన వర్క్ చేస్తూ ఉంటామో.
డూ యూ నో వై ఏ పర్సన్ గెట్స్ టయర్డ్ స్టాండింగ్ అట్ ప్లేస్ ఫర్ ఏ లాంగ్ టైమ్? సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మన బాడీలో ఏదైనా వర్క్ జరిగినట్టయితే సమ్ ఫోర్స్ వల్ల ఆ యాక్టివిటీస్లో ఎనర్జీ అనేది లాస్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఒక పర్సన్ చాలాసేపు వరకు నించుకున్నట్టయితే ఒక ప్లేస్లో, అప్పుడు ఆ పర్సన్ టయర్డ్గా అవుతాడు అంటున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది చూద్దాం. దో ద పర్సన్ స్టాండింగ్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఎక్స్టర్నలీ, ఏ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్సైడ్ ద బాడీ. ఏం చెప్తున్నారంటే, తను నిలబడినంత మాత్రాన మన కంటికి చూసినట్టయితే అతను ఏం పని చేయడం లేదు, జస్ట్ నించుకున్నాడు అన్నటువంటి కామన్ వ్యూ మీకు అర్థమవుతుంది. కానీ తన బాడీ లోపల వర్క్ అనేది, లాట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. The muscles of the body become stretched when he stands for a long time, and the heart has to pump more blood to muscles. This leads to loss of energy inside the body and hence he gets tired. ఎప్పుడైతే ఇతను చాలాసేపు వరకు అలాగే నిలబడిపోతాడో తన బాడీ యొక్క మజిల్స్ ఏమైపోతాయంటే స్ట్రెచ్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ మజిల్స్ స్ట్రెచ్ అయిపోతాయో అప్పుడు హార్ట్ వచ్చేసి ఆ మజిల్స్కు బ్లడ్ను చాలా ఎక్కువగా పంప్ చేయాల్సి ఉంటుంది. అందువలన ఈ హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేయాలి కాబట్టి మజిల్స్కు ఇక్కడ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతుందన్నమాట మన బాడీ లోపల. అందుకే మనం టయర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఈవెన్ దో మనం కూర్చున్నా నించుకున్నా ఎటువంటి బయటికి ఎక్స్టర్నల్గా అయితే ఎటువంటి వర్క్ చేయడం లేదనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ ద బాడీ వచ్చేసి లాట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా కానీ ఊరికే కూర్చున్నా కూడా టయర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. బస్ జర్నీ చేసింటాం, అక్కడ మనం ఏం చేయము, జస్ట్ బస్ జర్నీలో కూర్చుని ఉంటాం, ఎటువంటి వర్క్ మనం చేయం, అయినా కూడా మన బాడీకి ఎటువంటి స్ట్రెస్ అనేది అంటే టయర్డ్ అనిపిస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే మన బాడీలో ఇన్సైడ్ ద బాడీ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ అన్నమాట. సో దీనికి రీజన్ అది. సో నెక్స్ట్ వీడియోలో మనం కైనెటిక్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం.